పెట్టకు, వేలు కనబడదు. ఏంటి నమ్మవా? అయితే ఓసారి ట్రై చేయి. కమాన్, గో అహెడ్. So boys, welcome to the Prayogam team and congrats for being selected for today's mission. నేను కిరోమా డైసెప్టిలిన్ని కనిపెట్టడానికి డ్రగ్స్కి విరుగుడు మందు కనిపెట్టే ప్రయోగంలో ఉన్నాను. ఈ లోపు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటో చెప్తాను, పదండి. సార్, మీరు తయారు చేసే మెడిసిన్ గురించి ఒకసారి తెలుసుకోవచ్చా? షూర్. జనరల్గా డ్రగ్స్ తీసుకునే వాళ్ళని మీరు చూసే ఉంటారు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఎక్సైట్ అయ్యి వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కారణం, వాళ్ళు డ్రగ్స్ తీసుకోగానే బ్రెయిన్లోని న్యూరాన్ సెల్స్ హైపర్ యాక్టివ్ స్టేట్లోకి వస్తాయి. దాంతో బాడీకి బ్రెయిన్కి మధ్య సింక్రనైజేషన్ తప్పి కంట్రోల్ కోల్పోతారు. వెల్, ఇప్పుడు నేను కనిపెట్టబోయే మెడిసిన్ వాడితే హైపర్ యాక్టివ్ స్టేట్లో ఉన్న న్యూరాన్స్ అన్నిటినీ నార్మల్ స్టేట్కి తీసుకొస్తుంది. అండ్ మోర్ ఓవర్, నెక్స్ట్ టైం డ్రగ్స్ తీసుకున్నప్పుడు న్యూరాన్స్ హైపర్ యాక్టివ్లోకి వెళ్లకుండా అడ్డుపడుతుంది. సో దాట్స్ ఇట్. షార్ట్గా ఇదే నేను చేసే ప్రయోగం. సార్, ఇది రెడీ అవడానికి ఎంత టైం పడుతుంది? మాక్సిమం 1 year. Shall we go? ఓకే సార్. Come on in, boys. Hi, Swetha. Hello, sir. Well, boys, I'd like all of you to meet Swetha. Swetha got a మీలాగా ఇంటర్న్షిప్ కోసం నా దగ్గర చేరింది. షీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ఎనర్జెటిక్, యాజ్ యూ విల్ సూన్ సీ. సో ఈ వ్యాలిటీ ప్రయోగం డీటెయిల్స్ శ్వేత మీకు ఇస్తుంది. ఓవర్ టు యూ, శ్వేత. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం మన సొసైటీలో డ్రగ్స్ ఎక్కువగా చలామణి అవుతున్నట్టు మన న్యూస్ పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాం. ఈ డ్రగ్స్ మాఫియాలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పోలీస్, గ్యాంగ్స్టర్స్ అండ్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ డ్రగ్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన స్టేట్కి దిగుమతి అవుతున్నాయి. మన సిటీలో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టాయి. ముఖ్యంగా బాల్నగర్ అనే ఏరియాలో విచ్చలవిడిగా డ్రగ్స్ కొనుగోలు జరుగుతుంది.
సో ఇవాల్టి మన టార్గెట్ బాల్నగర్ ఏరియాలోని పోలీస్ అండ్ గ్యాంగ్స్టర్స్ మీద. వీళ్ళలో కొంతమందిని తరచూ న్యూస్ పేపర్స్ లో చూస్తున్నాం. వాళ్ళ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇతను అరుణ్ కుమార్. రీసెంట్ గా ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఛార్జ్ తీసుకున్నాడు. ఇతని వైఫ్ పెద్దల్ని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతని వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇదే ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటున్నారు. ఇతను బోస్ ఎస్ఐ. 12 సంవత్సరాలుగా ఇదే పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నాడు. ఇతను భార్య పిల్లలతో ఇదే ఏరియాలో ఉంటున్నాడు. కొన్ని ఫ్రాడ్ కేసెస్ లో ఇతని పేరు ఎక్కువగా వినిపించింది. ఇతని పేరు సత్యప్రకాష్, సిఐ. ఇతనికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరుంది. కడప నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఇతను ఛార్జ్ లో ఉన్నంతసేపు కడపలో క్రైమ్ రేట్ బాగా తక్కువైందని రికార్డు ఉంది. అలాగే కొంతమంది అమాయకుల్ని కూడా చంపాడని తెలిసింది. ఇతని వైఫ్ 5 years బ్యాక్ చనిపోయింది. ఇతనికి కొడుకున్నాడని తెలిసింది, కానీ అతని గురించి నో డీటెయిల్స్. ఇతను జగ్గా. ఎప్పటి నుంచో ఈ ఏరియాని రూల్ చేస్తున్న నెంబర్ 1 దాదా. ఇతనికి ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లున్నాయి. రీసెంట్ గా డ్రగ్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడని తెలిసింది. ఇతనికి పవర్ లో ఉన్న పొలిటీషియన్స్ సపోర్ట్ ఉంది. ఇతని పేరు గంగా. ఇతను కూడా ఇదే ఏరియాలో దాదా. ఇతను జగ్గాకి కాంపిటీటర్. 2nd ప్లేస్ లో ఉన్నాడు. జగ్గాని చంపేసి 1st ప్లేస్ కి రావాలని ఎంతో ట్రై చేస్తున్నాడు, కానీ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. వీళ్ళిద్దరికి డ్రగ్స్ విషయంలో గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. గంగాకి అపోనెంట్ పార్టీ లీడర్ సపోర్ట్ ఉంది. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ శ్వేత. వెల్ మై డియర్ బాయ్స్, మీకిచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత డిటెక్టివ్ వర్క్ చేసి అసలు ఈ డ్రగ్స్ మన సిటీకి ఎవరు సప్లై చేస్తున్నారో తెలుసుకోవాలి. సో ఆర్ యూ రెడీ ఫర్ ది అడ్వెంచర్? Yes, sir. That's good. Bozo, Sir. bring the equipment. మీకిచ్చిన కవర్లో 4 ఐటమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. Number 1, సీక్రెట్ కెమెరా విత్ గ్లూ డ్రాప్స్. ఎక్కడైనా ఈ కెమెరాని ఈ విధంగా ఫిక్స్ చేయొచ్చు, లైక్ దిస్. Number 2, పేపర్ విత్ అడ్రస్ ఆన్ ఇట్. మీరు చూసిన ఆ 5 అడ్రస్ల్లో ఒక అడ్రస్ మీకు ఇచ్చిన ఆ పేపర్ మీద ఉంది. ఆ అడ్రస్కి వెళ్ళి మంచి లొకేషన్ని చూస్ చేసుకుని మీకు ఇచ్చిన కెమెరాని ఫిక్స్ చేయాలి. ఎవరైతే కెమెరాని మంచి లొకేషన్లో ఫిక్స్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి 10 lakhs ప్రైజ్ మనీ. Number 3, వైట్ స్ప్రే. సీక్రెట్ కెమెరాని సీక్రెట్గా ఉంచడానికి, లైక్ దిస్. అండ్ ఫైనలీ Number 4, రెడ్ స్ప్రే. సీక్రెట్ కెమెరాని రివీల్ చేయడానికి. This way. Okay? Is everything clear? Yes, sir. Any doubts? మనం చేసేది లీగల్ పని. పోలీసులు మనల్ని పట్టుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేద్దాం. సో బాయ్స్, మీకు 4 hours టైం మాత్రమే ఉంది. ఈలోగా మీరు కెమెరా ఫిక్స్ చేసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి. గెట్ మీ? Yes, sir. Bozo. Sir. Sweta. Sir? Move it, this bad man are too sick. Am I running at the dance and I rule it? Move it, this bad man are too sick. సార్, 4 మాత్రమే కెమెరాని ఫిక్స్ చేయగలిగారు. ఒక అతను ఫిక్స్ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ఎలా సార్? ఆ 4 కెమెరాస్తోనే నిజమేంటో తెలుసుకోండి. ఓకే సార్. సరే, లెట్స్ స్టార్ట్ ద ప్రయోగం.
అరుణ్ ఏంటిది తల తుడుచుకోకుండా అట్లానే వచ్చేసావు వెళ్ళి తల తుడుచుకునిరా బా ఏంటిది చిన్న పిల్లాడిలాగా వెళ్ళి తల తుడుచుకునిరా టైం అవుతోంది అవును చిన్నపిల్లోడిని ఇదిగో నువ్వెత్తుడు నీకు సిగ్గులేదా అరుణ్ నీ దగ్గర నాకు సిగ్గెందుకు ఇదిగో చూడు త్వరగా టైం అవుతుంది దీనికేం తక్కువ లేదు ట్యాప్ రిపేర్ చేయించమని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను ఏం పట్టించుకోవు అదేంటి వాడు రాలేదా మొన్నే రమ్మని చెప్పానురా సర్లే ఈసారి గట్టిగా చెప్తాలే సిన్సియర్గా ఉంటే ఎంతే ఉంటుంది ఆఖరికి ఆ రిపేర్ వాడికి కూడా మీరంటే లెక్కలేదు అదేం లేదులేరా ఎందుకు లేదు మీరు కూడా అందరిలాగా లంచం తీసుకుని ఉంటే మనం కూడా ఎంచక్క పెద్దింట్లో ఉండేవాళ్ళం అప్పుడు ఈ రిపేర్ తప్పేది వాడు పెట్టే పాటలు తప్పేవి అయితే లంచం తీసుకోవాలంటాం అవును సరే ఒకసారి నీ సెల్లివ్ మీ నాన్నకు చేద్దాం మా నాన్నక ఎందుకు నిన్ను ఫ్రీగా చేసుకున్నానుగా లంచం తీసుకోకుండా ఇప్పుడు అడుగుదామని నేను నిన్ను ఫ్రీగా చేసుకున్నానుగా దానికి దీనికి చెల్లు ఏం కొట్టావే అయినా ఏం చూసుకోనే నీకంత పొగరు నన్ను చూసుకోనే సారీ నొప్పిగా ఉందా ఏం కాలేదు మీకు డ్యూటీకి టైం అవుతుంది వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రండి గంగనా ఇంకో 5 minutes స్పాట్ దగ్గర ఉంటానా రైట్ సార్ ఎంకేజీ కాలేజీ దగ్గర డ్రగ్స్ సప్లై జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మీరు అర్జెంట్గా వెళ్ళాలి సార్ చూస్తాలే ఈలోపు అక్కడికి టీంని పంపు ఓకే సార్ రై అక్కడ డ్రగ్స్ దందా జరుగుతుందంట మీరిద్దరు ఎంకేజీ కాలేజీ దగ్గరికి వెళ్ళండి రెడీ దోశ రెడీయా అదేంటి యూనిఫామ్ వేసుకోలేదు ఇవాళ మఫ్తీలో వెళ్తున్నా అదేం కుదరదు యూనిఫామ్ వేసుకోవాల్సిందే ఏంట్రా సండే కూడా ఫ్రీగా వెళ్ళనివా సండే అయినా మూండే అయినా యూనిఫామ్ వేసుకోవాల్సిందే మీ పోలీస్ డ్రెస్ చూసే ఈ కాలనీ వాళ్ళంతా నాకు రెస్పెక్ట్ ఇచ్చేది ఒక్కరోజు మీరు ఆ డ్రెస్ వేసుకోపోయినా ఆ ఎఫెక్ట్ తగ్గిపోతుంది నీ ఎఫెక్ట్ కోసం నన్ను బలి చేస్తావా నేను ఇంకా ఆర్గ్యూ చేయదలుచుకోవట్లేదు టిఫిన్ కావాలా వద్దా వద్దు ఈ డ్రెస్ కోసం ఒక్కరోజు ఏంటి డైలీ టిఫిన్ త్యాగం చేయగలను పోన్లేండి నాకు టిఫిన్ చేసే పని తప్పింది అదేంటి నువ్వు తినవా అయినా సరే ఇలాంటి బ్లాక్ మెయిల్స్ కి ఈ అరుణ్ కుమార్ అస్సలు లొంగడు అవునులేండి మీరెందుకు లొంగుతారు పాపం బాబుకే ఎంతో కష్టం వచ్చి పడింది బాబుకి కష్టం ఎందుకు అవును మరి నేను తినకపోతే మీకు ఎలాగో ఏమనిపించదు పాపం బాబుకేగా ఆకలి తీరింది ఎన్ని తెలివితేటలు ఆఖరికి మన బాబు పేరు చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అనమాట నువ్వే గనుక మా డిపార్ట్మెంట్ లో ఉండుంటే ఈ పాటికి ఐజీ అయి ఉండేదాన్ని అయ్యా మహాప్రభు నన్ను పొగిడింది చాలు గాని మీకు డ్యూటీకి టైం అవుతోంది వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రండి వెళ్ళండి ఎవరు వచ్చారు పన్నమ్మాయి అయి ఉంటుంది నేను చూస్తాను మీరు వెళ్ళండి ఏంటి లేటు పోలీస్ వాళ్ళ ఇళ్ళకే లేటుగా వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లోడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చేసరికి ఆలస్యమైందమ్మా ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూ ఉంటావు రేపటి నుంచి టైంకి రాకపోతే ఇంకొకరిని చూసుకోవాల్సి వస్తుంది లేదమ్మా టైంకే వచ్చేస్తాను సరే సరే పని చూడు
హ్యాపీయా? అదేంటి క్యాప్ ఏది? ఏంటి క్యాప్ని కూడా వదలవా? బయట గోర్ఖాకి స్టేషన్లో మీకు తేడా క్యాపేనండి. ఇవాళ సండేరా, ప్లీజ్. క్యాప్ పెట్టుకున్నాకే నేను మీతో మాట్లాడతాను, అప్పుడు దాకా మాట్లాడను. యూనిఫామ్ ఎవడు కనిపెట్టాడు కానీ వాడిని ఉరి తీయాలి. హలో, అవునా? పంపిస్తున్నా. అరుణ్ సార్, గుడ్ మార్నింగ్. ఎంకేజీ కాలేజ్ దగ్గర డ్రగ్స్ సప్లై జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మీరు అర్జెంట్గా వెళ్ళాలి సార్. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఓకే సార్. ఇది ఫినిష్ చేసి వెళ్ళు. నెమ్మదిగా. బాబు, మా అబ్బాయి అండి. బాబు, ఒక్క నిమిషం కొద్దిగా ఆగండి. మీకే చెప్పేది. ఏం నాన్న, ఏం జరిగింది? ఈ దెబ్బలేంటి? మా అబ్బాయితో మాట్లాడనివ్వండి. అక్కడికి వెళ్ళండి. ఎందుకు సరే ఇలా కొట్టారు మా వాడిని? వద్దు. నమస్తే గంగన్న. నువ్వు ఎందుకన్నా రిస్క్ తీసుకున్నావు? చెప్పుంటే నేనే వచ్చేవాడిని కదా. దీన్నే రిస్క్ అంటే ఇవాళ సాయంత్రం జరిగేదేంటి మరి? ఇవాళ సాయంత్రం ఏం జరుగుతుందన్నా? ఇవాళ సాయంత్రం ₹1 డ్రగ్ డెలివరీ జరుగుతుంది. దాని మీద 2 కళ్ళు పడ్డాయి. అందులో ఒకటి మీ పోలీసులు. ఈ లక్ష్య తీసుకొని మీ వాళ్ళ కళ్ళు మూసాయి. మరి ఇంకొకరెవరు? ఆ జగ్గగాడు. ఈ లక్ష్య తీసుకొని వాడి కళ్ళు మూయిపోయాలి అంతేగా? కాదు, పీకెయ్యాలి. నువ్వేం టెన్షన్ పడకన్నా, ఏం తేడా రాకుండా నేను చూసుకుంటా. తేడా వస్తే టెన్షన్ నాకు కాదు, నీకుంటుంది. వస్తా. మంచిదన్నా. రాజన్న, వస్తున్నా. అరే, రాజన్న వచ్చిందంట, తలుపు తిండ్రి. ఇంకా పోలీసు కొడుకుని ఏమైందిరా? రాజన్న, ఈ రింగ్ టోన్ గాడు పోలీస్ సైరన్ రింగ్ టోన్ గా పెట్టిండన్నా. నీ పేరు రింగ్ టోన్ అని ఎవడు పెట్టిండే కానీ కరెక్ట్ పెట్టిండ్రా. అయినా మనం చేసే పని ఏంది? గా రింగ్ టోన్ ఏంది? ఏమైనా దిమాక్ ఉందారా? అది కాదు రాజన్న, నువ్వు చేసినావు కాబట్టి గీ రింగ్ టోన్ వచ్చింది. వేరే వాళ్ళు చేస్తే వేరేది వస్తుంది. అదేందిరా? అరా అన్న, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఏదైనా డేంజర్ ఉంటే చేస్తావు. అందుకే ఈ డేంజర్ టోన్ పెట్టినా. మరి మిగతా వాళ్ళందరికీ ఏం పెట్టినావురా? ఒక్కొక్కటి తినిపిస్తా, ఏదో ఒకటి చెప్పాలి. సరే, ఇనిపిరా. ఇది శంకర్ గాడిది. అరే ఓ దేడిది మా. అందుకే పెట్టారా నీకు? నెక్స్ట్ అవులే, బెటర్ బాగుంది. హలో, ఫోన్ వచ్చింది, ఇప్పుడు వస్తా. చూసినావు యాక్టింగ్ ఎట్లా వేస్తుండో? మా తెలుసులేదా? మా తెలుసులేదా? అదే ఈడితే అన్న, ఈడు గురుక భరించలేక సెకండ్ నైట్ ఈడి పిల్ల విడాకులు చలిపోయిందట. సెకండ్ నైట్ ఎందుకు? ఈడో పిచ్చాడు. ఇది అర్థం కానీ వీడి జర ఎదగాలే, ఏం చమత్గాలే. మరి మాకెప్పుడు ఇస్తున్నారా విడాకులు? ఏం రాజన్న, నువ్వు కూడా. నెక్స్ట్
నమస్తే చాలే అంచి నిన్ను ఎవడు బతికించలేడురా. అన్న కొట్టకన్నా అన్న కొట్టకన్నా దుర్గా యాదవ్ గారు అక్కడే మిగిలిండు, అది కూడా వినిపించు. అవురా యాదవ్దా వద్దులే అన్న వినిపించి అన్న ఇడదు కిరికిరి ఆగు. వాడు కొడతాడు. మేము పట్టుకుంటాం నువ్వు జరుగు. పర్లేదు వినిపించు. అరే మేము పట్టుకున్నాం కానీ ఏమన్నా వినిపించు. పట్టుకుని వినిపించి బే. వినిపి గట్టి పట్టుకో. నేను పట్టుకుని వినిపించి బే. ఏం సౌండ్ అది సరే వినపట్లేదు కదరా. అంతే అన్న అది. సరే సౌండ్ రాకపోతే ఆడు ఫోన్ చేసినప్పుడు ఎట్లా ఎత్తావరా అన్న? అది ఎట్లా చెప్పాలా, సౌండ్ రాకపోయినా స్మెల్ వస్తుందన్నా. హలో ఏంటి ఇక్కడ ఎవరు లేరుగా? నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే సార్. ఆల్రెడీ అరుణ్ సార్ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు సార్. అదేంటి నేను వచ్చేదాకా ఆగాలని తెలుదా వాడికి? ఏమో సార్. ముందు నీకు బుద్ధి లేదు, నాకు చెప్పినాక మళ్ళీ వాడికి ఎందుకు చెప్పావు? అది నర్వై నేను వస్తున్నాను, ఫోన్ పెట్టే. తలుపు తీరా. వీడేందన్నా మన లోకంలోనే ఉన్నాడు. సరే అన్నొచ్చే టైం అయింది, అందరు రెడీ అవ్వండి.